పిల్లలకి ఋషి తండ్రి నామకరణం చేస్తారు. నామకరణం చేయటమే కాకుండా వారి చైతన్యం మాకు ఇక్కడ విఐపీలు వారి పసిబిడ్డలే. మనం ఎవ్వరం ఋషి తండ్రి చూడడానికి అవ్వదు. కానీ ఈ పసిబిడ్డలని లోపలికి తీసుకెళ్తే వారు ఎంత తపస్సులో ఉన్నా సరే ఈ బిడ్డల కోసం వారు ఆ తపస్సు నుంచి లెగిసి వచ్చి పైకి వారి దగ్గర ఈ బిడ్డని వారి ఒళ్ళో జ్ఞానంలో ఉంటే వారికి ఏ నామకరణం చేయాలి అంటే వారి తపస్సులో తట్టిన నామం వీరికి ఏ సూక్ష్మనాడీ వ్యవస్థ లోపం ఉందో ఈ పేరు పలిగితే అది యాక్టివేట్ అవ్వాలో ఆ నామం మాత్రమే పెడతారు. ఆ నామంతో పిలవాలి. వేరే చిన్న చిన్న పేర్లతో పిలవకుండా అలాగా సుమారుగా 11,000 మంది పిల్లలకి ఇప్పటికి నామకరణం చేశారు. ఏ ఒక్కరికి కూడా డూప్లికేట్ అవ్వలేదు. అత్యంత అద్భుతమైన నామకరణాలు చేస్తున్నారు. ఈ రోజు ఒక పసి బాబు ఒక పసి తల్లి పేరు వాళ్ళ నామకరణం చేశారు. ఒకటి సౌకల్య, చూడండి ఆ మీనింగ్ కూడా క్లియర్ గా రాసి ఉంటారండి అక్కడ. అది నేను చదువుతాను ఇప్పుడు. ఈ సౌకల్య అంటే ఏంటంటే ఈ పసి తల్లి పేరు సౌకల్య, పరమేశ్వరుని ఆభరణం, ఫణేంద్రుడు, అమ్మ గాయత్రి తల్లి, ఓం శ్రీ గాయత్రి నమః. ఇది రేపొద్దున ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత నాకు నామకరణం ఇదేంటి ఇలా ఉందని అంటే మీకు పలానా ఋషి పెట్టారు. మీకు ఋషి నామకరణం అంటే అత్యంత అద్భుతం. వారికి ఎవరికో కానీ పెట్టరు వారు. కానీ ఈ తండ్రి అందరికీ కూడా ఈ నా తపశక్తి జరిగి మంచి జరగాలని వారు. అలాగే ఈ పసిబాబు పేరు రుద్రభరణ్, పరమేశ్వరుని ఆభరణం, ఫణేంద్రుడు, అమ్మ గాయత్రి తల్లి, ఓం శ్రీ గాయత్రి అమ్మ. పూర్తి పేరుతో పిలవండి అమ్మ, మీరు వేరే నిక్నేములతో పిలవకూడదు. వారికి ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని ఒళ్ళో తీసుకొని వారికి డ్రాప్స్ వేస్తారండి. ఒకటి నుదుటి మీద, 2 బొడ్డు చుట్టూత, 3 వెన్నుముకలు. నాన్నగారు స్వయంగా వారు ఆ డ్రాప్స్ వల్ల ఏంటంటే వీళ్ళకి వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు ఈ పిల్లలకి రాకుండా ఉండేదానికి చేస్తారన్నమాట. అలాగే ఈ చిన్న పిల్లల కాళ్ళు వారి తల మీద పెట్టుకోవడం అంటే వారి సహస్రం ద్వారా వీరి అరికాల్లోంచి వీరికి తపస్సుకోవాల్సి. మీరు ఎక్కడ కూడా ఏంటంటే ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడున్న సమాజంలో ఒక గురువు దగ్గరికి వెళ్తే మనం వాళ్ళ కాళ్ళ మీద పడతాం, కానీ ఇక్కడ కాదు, వీళ్ళని ఆయన తల మీద పెట్టుకుంటారు. ఈ బొడ్డు దగ్గర వేయగానే ప్రతి మనిషిలో 72,72,72,217 ఉపనాడులు. ఆ చిన్న బిడ్డలకు కూడా అన్ని ఉపనాడులు అన్ని శుద్ధం చేస్తారు. ఈ సహస్రం మీద ఇక్కడ మన వెన్నుముకలో వేసి వారి చేతితోటి రాయంగానే వారి గత జన్మల నుంచి తెచ్చిన ఇవి గర్భంలో ఉండగానే గత జన్మ తాలూకా ఇవి తపస్సు చేసి బయటకు వస్తారు. బయటికి రాగానే నార్మల్ అయిపోతారు. ఈ మళ్ళీ ఈ లోకం, ఈ జ్ఞానం ఇవన్నీ వస్తాయి. వారికి ఆ గత జన్మ చేసిన పాపకర్మలు, ఇక్కడ వరకు జరిగిన పాపకర్మలు అన్నీ శుద్ధం అయిపోయి వారికి నిరంతరం వారు అనుసంధానం అవుతారు. వారికి పూర్తి విశ్వాసం, సాధన కూడా చేయగలిగితే వారికి అర్థమవుతుంది. ఆలోచన విధానంతో ఉంటున్నారు. మేమే ఆశ్చర్యపోతూ ఉంటాం. వారి గురించి వారు చూసి పుట్టిన తర్వాత 90 రోజుల లోపల రావాలి. 90 రోజుల తర్వాత వాడిని 3 నెలలు 24వ రోజు నుంచి 90వ రోజు లోపు మాత్రమే ఒకళ్ళు 90వ రోజు అయిపోతుందని దుబాయ్ నుంచి వచ్చారు. ఒక అమ్మమ్మ తీసుకొచ్చేసింది పిల్లాడిని. తీసుకొస్తే ఇలాగా ఏమంటే ఆ రోజు వేశారు, నామకరణం జరిగింది. ఆ నామకరణం చేసింది చాలా ఆనందంగా వెళ్ళింది. మేము ఒక వీడియో చూసామండి. ఆ వీడియో చూసి మహర్షి అంత తపస్సు చేత మనం నామకరణం ఈ డ్రాప్స్ చేయించడానికి నేను వచ్చాను, మళ్ళీ రేపు వెళ్ళిపోతానని చెప్పి చూపించారు. అక్కడ దేశ విదేశాల నుంచి కూడా, కెనడా నుంచి కూడా వచ్చారండి. మళ్ళీ మీ కెమెరా చూసి చెప్తున్నాను నేను, ఇది ఉచిత సేవ అండి. దీనికి కూడా ఎటువంటి రుసుము సమ్మేళనవి తీసుకోవాలి. రాసింది పెన్తో కాదు, బ్రష్తో అంత కంట్రోల్ ఉంటుంది.